సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో గౌరవ శాసనసభ్యులు సురేంద్రబాబు గారు, మా జిల్లా అధ్యక్షులు శివరావు గారు, నియోజకవర్గ అబ్జర్వర్ నాగేశ్వర యాదవ్ గారు, ఇంకా ఈ నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరితో కూడా కలిసి పర్యటించడం జరిగింది. వారి ప్రజల్ని కలిసినప్పుడు అందరూ కూడా ప్రభుత్వ పరిపాలన పట్ల, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల పట్ల, కూటమి ప్రభుత్వం పరిపాలన విధానం పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తపరిచారని చెప్పేసి చేస్తాను. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న గత ప్రభుత్వ పరిపాలన మూలంగా వారసత్వంగా వచ్చిన అనేక కష్టాలని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల్లో వాటన్నిటినీ కూడా అమలు చేస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా ఉంది. అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న విషయంలో కూడా వాళ్ళు పూర్తిగా విశ్వసిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తాం. కొన్ని సమస్యలు ఏదైతే పునర్నిర్మాణానికి సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వారి కోరికలు కూడా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి తప్పుకోకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా సాగునీటి సమస్యల గురించి ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనితోడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూసినట్లయితే బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం కేవలం అభివృద్ధిని అడ్డుకోవడంలోనే తన శక్తియుక్తుల్ని వాడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా ఆర్థిక సంస్థలు రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ప్రపంచం నలుమూల నుంచి రాష్ట్రానికి వస్తున్నా తట్టుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా పారిశ్రామికవేత్తల పారిశ్రామిక సంస్థల ఎగ్జిక్యూటివ్స్ అడ్రస్లు కనుక్కొని వారికి మన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా మెయిల్స్ పెట్టడం కానీ, ఆర్థిక సంస్థలు సహాయానికి ముందుకొస్తే కోర్టుల ద్వారా కూడా కోర్టులో కేసులు వేసి వాటిని ఆపడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో నిమగ్నమైందని చెప్పేసి మనం చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడి ఆంధ్రప్రదేశ్ వైపు చూడని పారిశ్రామికవేత్తలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, వారి పరిపాలనా తీరు పట్ల, వారికి ఉన్న విజన్ పట్ల నమ్మకంతో వారందరూ కూడా మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రానికి వస్తే వారందరిలో కూడా ఏదో భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేయటం, మీ పెట్టుబడులు ఇక్కడ క్షేమం కాదు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇమేజ్ని, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడుతుందని చెప్పేసి మనం చేస్తాము. అంతేకాకుండా సమాజంలో విధ్వంసకర పరిస్థితులు సృష్టించే విధంగా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా రప్రపా నరుగుతామన్నా కూడా, లేదా గంజాయి తాగి పోలీసులు వారి మీద చర్యలు తీసుకున్నా వారందరికీ నేనున్నాను, రఫ్రఫా నరికేస్తామనే వాళ్ళకి నేనున్నానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గంజాయి సేవించి రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులు సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్న వారిని పోలీసులు శిక్షిస్తే లేదు నేనున్నాను మీకు తోడుగా అని చెప్పేసి, వారికి అండగా ఉన్నానని చెప్పేసి ఈ సమాజంలో ఒక విధ్వంసకర పరిస్థితిని సృష్టించడానికి ఈ ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. వారి నాయకులు కూడా ఎవరైతే మంత్రి పదవుల్ని నిర్వహించారో, ఒక బాధ్యత కలిగిన పదవులు నిర్వహించారో, వాళ్ళు కూడా ఈ రఫ్రఫా నరకటం, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళి కన్ను కొడితే వేసేస్తాం, లేకపోతే ఇదేదో ఇప్పుడు జరుగుతున్న పోలీస్ కేసులు కానివ్వండి, లేదా అరెస్టులు కానివ్వండి,
ఇదేదో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు భ్రమింపజేయటానికి ప్రయత్నం చేస్తూ అట్టిచ్చాం, అట్టున్నర ఇస్తాం, 3 అట్లు ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతాం. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ఇమేజ్ని, రాష్ట్ర భవిష్యత్తుని ఏం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. మరి ఒక పక్క ప్రతిపక్షం ఆ విధంగా పనిచేస్తూ ఉంటే, మరి ఇంకో పక్క కూటమి నాయకులు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని డిజిటల్ హబ్గా తయారు చేయాలి, డేటా సెంటర్ హబ్గా చేయాలి, దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా అదిగో ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ మంచి వసతులు ప్రభుత్వం ఇస్తూ ఉంది, అక్కడ పరిశ్రమలు పెడితే మంచి వాతావరణం, ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తుంది ప్రభుత్వం అనే భావనలు కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బటన్ నొక్కడంతోనే రాష్ట్రానికి భవిష్యత్తుకి పునాదులు పడవు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి పునాదులు పడవు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు రైతు భరోసా ఇస్తున్నారు. రైతు భరోసాతో రైతుల సమస్యలు తీరిపోవు, అది కొంత వేడినీళ్ళకి చన్నీళ్ళైనట్లు వారికి ఒక ఆర్థిక సహాయం చేయటమే కొంతలో కొంత. కానీ వారికి నిజంగా మేలు చేయాలంటే వారికి సాగునీరు, వారు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలని ఆలోచించేయాలి. ఈరోజు ఆ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేసి సాగునీటి ప్రాజెక్టుల్ని అటకెక్కిచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో మరి అన్ని